నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 965 రోజులైందండి. ఈరోజు 966వ రోజు. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపమైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 966వ రోజు, అంటే అక్టోబర్ 25 బుధవారం రోజున శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం అత్యంత కీలకమైనటువంటి పరిపూర్ణ సూచనతో పాటు ఆ యొక్క రాజస తామస శ్రద్ధల కంటే ముందుగా కాలాన్ని గురించి సూచన చేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 76వ కంద పద్యంతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నీ తండ్రి చనిన మీదట నీ తనయుడు రాక మునుపు నీ ఉన్నప్పుడున్ ఏ తత్వమంతటను గలదు ఆ తత్వము నరసి మృషని తలపుము మిమ్మున్. ఎరుక లక్షణంలో మనం 2వ రోజు ఉన్నామండి. బయలు లక్షణాన్ని 74 వరకు తెలియజేసి 75, 76 ఎరుక లక్షణంగా మనం తెలుసుకుంటున్నాం. అందులో కాలాతీతంలో కాలం లేదు, దీనికి శీర్షికగా పెట్టవచ్చు. కాలాతీతంలో కాలం లేదు. కాలాతీతం ఏంది అని నన్ను అడిగినారనుకో, చెప్పడానికి అక్కడ నేను అది పరిస్థితి, అది ఆన్సర్ అనమాట. అది మీరు చెప్తున్నారు కానీ చాలా కష్టపడి నేను అది కూడా చెప్పలేను. అందుకని చూడండి ఈ పద్యం ఎంత ఆశ్చర్యంగానో, అసలు ఎంత తేటగా ఉంది ఈ పద్యం చూడండి. నీ తండ్రి అంటే గడిచిన కాలం అని అర్థం. నీ తండ్రి అంటే గడిచిన కాలం. తండ్రి కొడుకు కంటే ముందు కదా. తనయుడు అంటే భవిష్యత్తు. తండ్రి అంటే భూతకాలము, తనయుడు అంటే భవిష్యత్తు. ఇంకా ప్రజెంట్ నీవు లేకపోతే నేను, ఆ రెండు ఒక పదమే కదా. నీ తండ్రి చనిన మీదట నీ తనయుడు రాకముందు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో, ఇది మొదట్లేని. ఈ మూడిట్లో ఈ మూడు కూడా ఒకటేనండి, భ్రమ అండి. ఈ మూడు భ్రమ అని ముందుగా తెలుసుకుందాం, 2 లైన్కి మళ్ళీ పోదాం. చూడండి, జగత్ వ్యవహారం మనకు నడిచిపోతా ఉంది కదా, దీనికి శబ్దం మూలధనం అండి. శబ్దం అంటే శబ్దం మూలధనం, రైట్. సూపర్ పవర్ ఏదో ఉంది అంటూ ఉంటారు కదా మీరు. ఆ సూపర్ పవర్ పరిపూర్ణం కాదండి, శబ్దం అండి. కాంతి సంవత్సరాలు, కాంతి వేగము అంటూ ఉంటారు, E=mc². ఈ శబ్దాన్ని ఆశ్రయించి మనం గన శబ్దాన్ని ఆశ్రయించి అంటే నేను చెప్తే మీరు వింటున్నారు, మీరు చెప్తే నేను వింటున్నాను, తద్వారా విశ్లేషణ కొనసాగిపోతూ ఉంది. అయితే ఈ శబ్దాన్ని కనుక మనం బాగా మధించి సద్గురుముఖంగా మనం ఆలోచించి చూస్తే శబ్దం వచ్చి ఒక వస్తువు ఉంటేనే శబ్దం మనం తయారు చేస్తామండి. చూడండి, ఏదైనా వస్తువు ఉంటేనే దానికి ఒక శబ్దం అనేది సూచనగా తయారు చేస్తాం. అంతే. నేను సెల్ ఫోన్ అనే శబ్దం మీకు ఉచ్చరించాను, సెల్ ఫోన్ అని చెప్పాను. అలాంటి ఒక పదార్థం ఉంది కాబట్టి ఆ పదాలు నేను ఉపయోగించి చెప్తే మీకు ఆ వస్తువు స్ఫురించింది. ఒక పదానికి సూచన చేయడానికే శబ్దాలు వాడతామండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి అభిప్రాయాలని మరొకరికి తెలియజేసేటువంటి 2 విరామ చిహ్నాల మధ్య ఉండేదే శబ్దం. జగత్ వ్యవహారానికి మూల పదార్థం ఈ శబ్దం. ఈ శబ్దం త్రికాలాలుగా ఉంటుంది. అయితే ఇది ద్వయం. అంటే ద్వయము అంటే ఖచ్చితంగా శబ్దం అనేది ఒక శబ్దము అనేటువంటి పదం మీకు దాని యొక్క అర్థాన్ని సూచన చేస్తుంది, వేరే అర్థం సూచన చేయదు. శబ్దం అనేది ద్వయం అంటారా గురుగారు? ఇప్పుడు మనం ఒంటరిగా ఉండి ఓం అని ఉచ్చరించాం అనుకోండి, అప్పుడు దాంట్లో ద్వయం ఏమన్నది?
చూపిస్తాను. నాగేశ్వరరావు గారు ఉన్నారు, సౌండ్ ఉంది, రెండు ఉన్నాయి. అదే ద్వయం. ఓకే ఓకే. ఓం అనే శబ్దం బయట వచ్చిందంటే అక్కడ ఉచ్చరిస్తున్నాడని అర్థం. అది ఈ సృష్టికి సంబంధించిన శబ్దం నిశ్శబ్దంగా ఉండేటప్పుడు కూడా ఎరుకే. అది నిద్రపోతా ఉండేవాడు లేస్తాడు కాబట్టి నిద్రపోయేటప్పుడు కూడా వాడు ఎరుకే. అట్లా ఓం అని ఉచ్చరించినాం అనుకో, ద్వయం ఎట్లా అంటే ఉచ్చరించే ఆయన ఒకటి, ఉచ్చారణ ఒకటి, రెండు వచ్చినా లేవా? వచ్చినాయి గురుగారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా ప్రతి పదాన్ని కూడా అర్థవంతం చేసేది పదార్థము. పదార్థం అంటే చూడండి, పదము యొక్క అర్థమే వస్తువు. బాగా గమనించండి, పదము యొక్క అది కాలంలోనే, 3 కాలాల్లోనే ఈ పదార్థాలన్నీ. పదార్థము అనే పదం ఎందుకు వచ్చిందంటే, కలము ఇది ఒక పదార్థం. పదార్థం అంటే వస్తువు కూడా. పద ప్లస్ అర్థము. పదార్థము అంటే మట్టి. మట్టి ఒక పదం, దాని అర్థం అదే, వేరే కాదు కదా. మట్టిని సూచన చేయడానికి మీకు మట్టి అనే పదం అంటే, దీన్ని బట్టి కృష్ణ ప్రభువులు అంటాడు, పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిలవబడు చోటు ఇంకేది అంటాడు. సృష్టికి సంబంధించిన ద్వయం పార్వతీ పరమేశ్వరులని చెప్పడానికి వాగర్ధవివ సంకృప్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు. అంటే మీరు చెప్పిన సృష్టికి మూల పదార్థం శబ్దము అండి. ఈ శబ్దం ద్వయం ఎట్లా చూపిస్తాను, అది కూడా మీరు చూడొచ్చు. ద్వయం ఎట్లా అంటే జ్ఞాత ద్రష్ట అండి. ఆ ఇద్దరిని కూడా మీలోనే చూపిస్తా ఇప్పుడు. ఓకే, నేనేం చెప్పాను మీకంటే, అరే పదము ఇది శబ్దము ద్వయము ఎట్లా అండి, నేను ఓం అని ఉచ్చరిస్తే అప్పుడు 2 ఎక్కడుంది అని అడిగారే. అడిగే ఆయన ద్రష్ట, తెలుసుకుంటా ఉండే ఆయన జ్ఞాత. పనిచేసే ఆయనేమో ద్రష్ట. ఓకే, దాన్ని తెలుసుకొని అడుగుతున్న ఆయనేమో జ్ఞాత. ఇద్దరు మీలోనే ఉండారా? ఇద్దరు ఒకరిలోనే ఉండారు, లేదు చూడండి. ఓకే, అంటే పదము యొక్క అర్థమే పదార్థము. పదము యొక్క అర్థమే పదార్థం. ఇది కాలంలో జరిగిపోతూ ఉంటుందండి. పదము ఏంటండి? పదము యొక్క అర్థం పదార్థం అంటారా? పదము యొక్క అర్థమే పదార్థం. అది పదము యొక్క అర్థమే పదార్థం. ఓకే, అర్థాలు వస్తాయి మీకు. జగత్తుకి మూల కారణం శబ్దం. జగత్తు వ్యవహారానికి ఎందుకు జగత్తుని గురించి నేను తెచ్చానంటే, ఇప్పుడు కాలము అనేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 చెప్పారు ఆయన మనకి ఇక్కడ. నీ తండ్రి, నీ తనయుడు, నీవు. భూత భవిష్యత్తు వర్తమానం, ఈ 3 కూడా జగత్తులో భాగమా, జగత్తుకు బయట భాగమా? చూడండి. ఓకే, జగత్తులోనే కదా. జగత్తులోనే. ఈ జగత్తుకు మూలధనం శబ్దం. ఓకే, ఆ శబ్దము భూత భవిష్యత్తు వర్తమాన 3 కాలాల్లోనే ఉంటుంది. ఈ కాలాలకి తనీగా శబ్దం ఉండదండి. ఉండదు, అది కరెక్ట్. కాలం లేకుండా శబ్దం ఎట్లా వస్తుంది? కాలం లేకుండా శబ్దం లేదు, అది కరెక్ట్. కాలం గురించి చెప్పాలంటే భూమి తర్వాతనే. అంటే భూమి తన చుట్టూ తాను భ్రమణం చేస్తేనే కదా టైం జరిగేది, 24 గంటలు అయ్యేది. రాత్రింబగుళ్ళు జరిగితేనే కదా టైం. ఈ రాత్రింబగుళ్ళు అనేటువంటి ద్వయానికి సంబంధము లేనిది పరిపూర్ణము. ఆ పరిపూర్ణంలో లేఖనే తోచినటువంటిది 3 కాలాలుగాను శక్తి ద్వయంగాను తెలిసిపోతా ఉంది. పదాలుగాను దాని అర్థాలుగాను గడిచిపోతా ఉంది కాలం మనకు. ఆపిల్ పండు ఇది ఒక శబ్దం. ఆపిల్ పండు అనే పదము యొక్క అర్థమే ఆ గుండ్రంగా మీరు ఆలోచిస్తున్నటువంటి పదార్థం. కుండ ఇది ఒక పదం. దీని అర్థం మీకు నీళ్లతో ఉపయోగించేది అనే అర్థం మీరు అర్థం చేసుకుంటున్నారు చూడండి. కాబట్టి ఈ శక్తి ద్వయము పదంలోనే అర్థం ఉన్నట్టు శక్తిలోనే పదార్థం ఉంటుంది, పదార్థంలో శక్తి ఉంటుందండి.
దేశంలో కాలం ఉంటుంది, కాలంలోనే దేశం తెలియబడుతుందండి. శక్తిలోనే పదార్థం, పదార్థంలోనే శక్తి ఉంటుంది. ఓకే. దేశంలోనే కాలం, కాలం చెప్పాలంటే దేశం. మనకు నిన్న మధ్యాహ్నం దసరా అన్నారు, ఆస్ట్రేలియా తెల్లారి దసరా అండి. అంటే మనకు తెల్లారి ఎప్పుడు, మనకు మధ్యాహ్నం అంటే అదే టైంలో వాళ్ళకి తెల్లారండి. అక్కడ పంచాంగం చూసుకుంటే వాళ్ళ టైం ప్రకారం అక్కడ ఉదయమే దసరా, మనకు మధ్యాహ్నం దసరా ముహూర్తం. అంటే అక్కడికి ఇక్కడికి కాలం నడిచిందని అర్థమా? నో. భూమికి ఉండే విస్తీర్ణాన్ని బట్టి, భూమి తిరిగే తిరుగుడును బట్టి ఒకే సమయంలో మనకి ఇప్పుడు తెల్లారింది కదా, వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి నిద్రపోతుంటారు ఆస్ట్రేలియాలో, నిద్రపోతుంటారు కూడా. అంటే దీన్ని బట్టి కాలము అనేది భూమి తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి క్రియ, భూమి తిరగడం క్రియ, కాలములో క్రియ ఉంటుందండి. నామ రూప రహితమైనటువంటి, కాలరహితమైనటువంటి, కాలాతీతమైనటువంటి, శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణాన్ని చూపించేదానికి ఈ ద్వయం లేదండి. ఇప్పుడు మీరు ఇందాక ఓం అన్నప్పుడు దాని ద్వయం ఉందన్నారు కదా, ఇప్పుడు గురు సూచన చేసే వరకు ద్వయం ఉంది, గురు సూచన చేసినాక ద్వయం లేదంటారా? కాదు, మంచి ప్రశ్న. సూచన చేయక ముందు కూడా ద్వయం లేనిదే. ఎందుకు లేదంటారు? గురు సూచన చేసేటప్పుడు గురువు ఉన్నాడు, గురువు సూచన ఉన్నది కదా గురువు గారు. అదేనండి, అది వాడికి కళ అని తెలియదు కాబట్టి ఉంటాడు. అంతకు ముందు కూడా వీడు లేని వాడేనని గురువు సూచన చేసిన తర్వాత వీడే పరిపూర్ణుడని తెలిసిపోతుంది. రెండు లేదు, గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నట్టు శిష్యుడు కనిపిస్తా ఉంటది, శిష్యుడు కనిపిస్తా ఉంటది. కలగానేంత వరకు కళ్ళలో ఉండే వస్తువులు నిజంగా కళ్ళలో ఉండే వాడికి తెలుస్తా ఉంటది. మేలుకున్న వాడికి కళ్ళలో ఉండే నాగేశ్వర ప్రసాద్ కూడా అబద్ధమే, జాగ్రత్తలో నాగేశ్వర ప్రసాద్ నిజం అవుతాడు. కళ్ళలో మీ స్నేహితుడితో మీరు మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా కళ అబద్ధమే. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతూ ఉండేటప్పుడు కూడా మనం మాట్లాడిన అబద్ధాలే. అంటే లేనివి అబద్ధాలే అంటే అర్థం ఏంటంటే లేనివే. కానీ శిష్యుడు మాత్రం, అందుకే గురు శిష్య న్యాయం అని చెప్పారు కదా. దీన్ని మంచి ప్రశ్న అండి ఇది. అంటే మీరు ఏమంటారంటే గురువు లేని గురువు అనుకున్న శిష్యుడికి సూచన చేస్తారు అని. ఇప్పుడు మీరే గురువు అంటే ఇప్పుడు మీరు కూడా అదే. అంతే, అలాగే అంతేనంటారా? మరి అక్కడ ద్వయం లేదు, అక్కడ ద్వయం లేదు. ఇప్పుడు మీరు కూడా ద్వయరహితులే. అంటే ఇప్పుడు మీరు నాగేశ్వర ప్రసాద్కి సంబంధం లేని మాట మాట్లాడినారు, అది పరిపూర్ణాన్ని సూచన చేసే మాటే, నాకు మీరు సూచన చేసే మాట అది. అంతే, మన ఇద్దరం ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు గురుతత్వం అవగాహన అయితేనే మీరు అలా పలకగలరు. దీన్ని ప్రాక్టీస్ చేయడాన్ని అస్పర్శ యోగం అంటారు. ఇది మనకి ఈ సూచనలు వినేసి బయట ఉండే వాళ్ళు కూడా మనల్ని పిలుస్తున్నారు. కాబట్టి బయట ఉండే వాళ్ళు అంటే ఇతర సాంప్రదాయాలంతా ఇంతకు ముందు దీన్ని వాళ్ళు అచలూరు నాస్తికులు కదా అంటా ఉన్నారు. ఇప్పుడు పిఎంసి వాళ్ళు, పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు పిరమిడ్ లోనే ఏదో ఉంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అయ్యా మీరు సహజాచల రాజయ్య గారు, మీరు మా సంస్థలకు వచ్చి ఈరోజు 3 నుంచి 5 వరకు మాకు అసలు ధ్యానం అంటే ఏంటి, ఒక 2 గంటలు మాకు చెప్పండి అని పిలుస్తున్నారు. ఈ గ్రూప్ లో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి అక్కడ లాగిన్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళకు టాపిక్ ఇచ్చాను, మీరు ఏదైనా చెప్పండి, ఏదన్నా కాదండి, మీరు ధ్యానం గురించి ఏదేదో కలలు కంటున్నారు కదా, అసలు ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ధ్యానాన్ని చేయడమా జరగడం అని చెప్తానని చెప్పి 6వ అధ్యాయం ధ్యాన యోగాన్ని సంక్షిప్తంగా ఈరోజు చెప్తానండి. అక్కడ మొదటి 5 నిమిషాలు ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 40 నిమిషాలు ధ్యానం చేద్దాం. తర్వాత ఒక గంట 10 నిమిషాలు మొదటి అధ్యాయాన్ని సంక్షిప్తంగా సారాంశాన్ని పూర్తి చేస్తామండి. కాబట్టి ఇప్పుడు ఎలాగైతే అదే నాకు చాలా సంతోషమైంది ఇప్పుడు మీరు చేసిన సూచన. మళ్ళీ చెప్తాను చూడండి. అది ఇప్పుడు గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళినప్పుడు శిష్యుడికి తాను ఉన్నాడు, గురువు ఉన్నాడు, తనకంటే ఎక్కువ తెలుసు గురువుకి, నాకు తక్కువ తెలుసు అనుకుంటాడు. అక్కడ ద్వంద్వం ఉంది. ద్వంద్వం ఎవరికి ఉంది? శిష్యుడికి మాత్రమే ఉంది. మంచి మాట. ద్వంద్వం శిష్యుడికి మాత్రమే. ఏకము అనేకము కానివాడు గురువు కదా, అశరీరుడు కదా. అక్కడ శిష్యుడికి మాత్రమే ద్వంద్వం. గురువు సూచన చేసిన తర్వాత గురువు స్థితినే శిష్యుడు కూడా
అపరోక్షము చెందుతున్నాడు. అపరోక్షము చెందినప్పుడు గురు శిష్యుల మధ్య భేదం లేదు. అది గురు చూచిన తర్వాత అపరోక్షం అవుతున్నాడు శిష్యుడు. ఓకే. అప్పుడు నా శిష్యుడు, నా కూతురు, నా కుటుంబం అది లేదు ఇంకా. అప్పుడు ఆయన ఏమైతాడు తెలుసా? ప్రొఫెసర్ రామ్ తీర్థ అడిగితే చెప్తాడు. రామతీర్థ, ప్రొఫెసర్ రామ్ తీర్థ చెప్తాడు. రామతీర్థ ఏమంటాడంటే, ఏమయ్యా మీ ఇల్లు ఆడ చూపి అంటే అప్పుడు చెప్తాడు, ఈ ప్రపంచం అంతా నా ఇల్లే అంటాడు. పోనీ నీకు ఆస్తి పాస్తి సంపద, ప్రపంచం అంతా నా సంపదేనయ్యా, నాకున్న సౌకర్యాలు నా అవసరం అంటే 3 ఇంతలు దండి నాదే ప్రపంచం అంట. నీ జాగా నీ ప్లేస్ ఆడ చెప్పబోయా, ఏ ఊరు మీద అంటే, చిన్న విషయం మీకు తెలీదా, 2 గజాలు నీ అడ్రస్ చెప్పబోయా అంటే 2 గజాలయ్యా నా అడ్రస్ అంటాడు. ఉద్యమ అంటే అంత స్పష్టత వచ్చేసింది ఆయనకి 27 ఏళ్ళకి. ఎక్కడుంటే అక్కడ నా ఇల్లు అంతే, నేను ఉంచున్న చోట కూర్చున్న చోట అంతే కదా. ఇప్పుడు నేను గాంధీ ఏది అంటే ఎరుక అపరోక్షం చేశాడు స్పష్టంగా. అంతా నేను గాంధీ ప్రదేశం చెప్పండి, నేనున్న చోటల్లో నేను ఉన్నాను, నాదే. కాబట్టి సహజమైన జగద్వ్యవహారానికి శబ్దం మూలధనం. శబ్దాన్ని ఆశ్రయించి ఇంతసేపు మనం పరిశీలించిన తర్వాత చూస్తే ఆయన చెప్పిన 3 కాలాలు కూడా శూన్యము. మీరు చేసిన సూచన ప్రకారం 3 కాలాలు శూన్యంగా తెలుస్తుంది. శూన్యంలో అబద్ధపు గుర్తు పూజారి వెంకటేశం అబద్ధపు గుర్తు అయిన కావూరు నాగేశ్వర ప్రసాద్ తో మాట్లాడుతూ ఇద్దరికీ కలిపి నిజమైనటువంటి అచల పరిపూర్ణ సూచన అయింది. కాబట్టి ఆ తత్వము అరసి సద్గురుమూర్తి మీలోనే వచ్చి నాకు, నాలో వచ్చి మీకు అపరోక్షం అయినాడు. కాబట్టి నెక్స్ట్ చూడండి, ఏ తత్వం అంతటను గలదో, అంతటా ఉండేటువంటి తత్వము ఒక్క పరిపూర్ణమేనని, అందులో గురు శిష్యులు లేనివారేనని, పదము యొక్క అర్థమే పదార్థంగా తెలియబడుతుందని, కాలం కూడా శాశ్వతం కాదని చూస్తే మనకి ఇదే టైంలో మనకి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో తెల్లారుతా ఉంటే అర్ధరాత్రి అవుతా ఉంది ఆస్ట్రేలియాలో. కాబట్టి కాలం ఒకే సమయంలో 2-3 రకాలుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఒక చోట రాత్రి గాని ఒక చోట పగులు గాని తెలుస్తా ఉందని మనకు అర్థమైపోయింది. కాబట్టి నీవు నేని శ్రోతలు లేని ఈ కాలమే లేదు లేదు, పుట్టనే పుట్టలేదు మనమంతా సచ్చేది లేదు లేదు అని కృష్ణ పరమాత్మ 12వ శ్లోకం 2వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్పారు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. పరం అంటే పరిపూర్ణం, సర్వము పరిపూర్ణము. 2వ అధ్యాయం 12వ శ్లోకంలోనే ఈ సూచన ఉండదండి, మనమే గుర్తించలేకపోయినాం. ఓకే, అవును గారు, మీరు చెప్తా ఉంటే నాకు తెలుస్తా ఉంది ఇప్పుడు అది. చూడండి, సర్వే వయం సర్వే సర్వ ఏవ అతః పరం. ఇక్కడ వింటున్నటువంటి వాళ్ళు అంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా అందరిలో కూడా పరిపూర్ణం నిబిడీకృతమై ఉంది. కాబట్టి అతః పరం, దీనికంటే పరం అంటే మాట్లాడుతున్నటువంటి శబ్దం కంటే, నిశ్శబ్దం కంటే, కాలం కంటే కూడా ఇతరమైనటువంటి పరిపూర్ణమే అందరూ అయి ఉన్నారు. ఏ తత్వం అంతట గలదో అని క్వశ్చన్ మార్క్ వేస్తే ఆయన ఆన్సర్ అదే వచ్చేసింది ఇప్పుడు మీ వల్ల నాకు. చూడండి, నీ తండ్రి నీ తనయుడు నువ్వు మీరంతా లేకముందు 2వ లైన్ చూసుకోండి, ఏ తత్వము అంతటను గలదు క్వశ్చన్ మార్క్. ఏ తత్వము అంటే గురుతత్వం అండి, అచల పరిపూర్ణం అండి. ఏ తత్వం 2వ లైన్ కనిపిస్తుంది కదా మీకు, మొబైల్లో ఉంది చూడండి 76 పైన. అవునండి. ఏ తత్వము అంటే అచల పరిపూర్ణ గురుతత్వము అంతటను గలదు, అది క్వశ్చన్ మార్క్. ఇది అదే అచల పరిపూర్ణ తత్వము, అదే ఇప్పుడు మీరు నాకు సూచన చేసినటువంటి తత్వము. మరి ఆ తత్వమును అరసి దాన్ని పరిశీలిస్తే మన ఇద్దరు అబద్ధం అని తెలుపలే. ఆ తత్వము అరసి అంటే బాగా దాన్ని పరిశీలించేవాడు కనపడడం లేదు. నిద్ర నాకంటే వేరుగా ఉంది, నిద్రపోయేదానికి ఉంది, నిద్రపోవాలంటాడు. నిద్రపోయిన తర్వాత ఎట్లా నిద్రపోతున్నాడు వాడికే తెలియదు. పరిపూర్ణ సూచన మీకు అయిన తర్వాత మీరెట్ట పరిపూర్ణుడు, మీరెట్ట చెప్తారు, మీరు మిమ్మల్ని ఆశ్రయించిన ఆయన చెప్తాడు.
ఇప్పుడు మీరు నన్ను గురించి అటు చెప్తున్నాడు, అటు చెప్తాడు ఆయన మళ్ళా. అంతే. ఇప్పుడు శిష్యుల్లో గురువు అపరోక్షం అయితే లేని గురువు లాగా అయిపోతాడు, లేనివాడు అయిపోతాడు. అంతేనండి, అది కృష్ణ ప్రభువుల సామర్థ్యం, కృష్ణ ప్రభువుల కథ అది. గురుగారు ఇక్కడ చిన్న ప్రార్థన వచ్చింది. పదార్థంలో చేరక ముందు శక్తి ఎక్కడ ఉందంటారు? లేదు కదండి, కళ్ళలోకి రాకముందు కళ ఆడని చెప్పు. మంచి ప్రశ్న. అది అట్లా గురువు గారు. ఇప్పుడు అనుకున్నాము శక్తిలోనే పదార్థం ఉంది, పదార్థంలో శక్తి ఉంది అనుకున్నాంగా. రెండు కలిస్తే శూన్యం కదా. రెండు కలిస్తే శూన్యమే, కానీ మరి అప్పుడు మరి రెండు కలిస్తే శూన్యం, అది కల్లో కాదంటలేదు. మరి పదార్థంలో శక్తి ఉంది, శక్తిలో పదార్థం ఉందన్నప్పుడు పదార్థంలో శక్తి లేనప్పుడు శక్తి అక్కడ ఉందని అది చెప్తానండి. మంచి మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న, అందరికీ వచ్చేటువంటి ప్రశ్న ఇది. విత్తనం ఏడుంది? విత్తనం చెట్టులోనే ఉంది. చెట్టు ఏడుంది? చెట్టు విత్తనమే కారణమైన చెట్టుకి. కాబట్టి ఈ రెండు ఏడున్నాయి? విత్తనము చెట్టు రెండు ఎక్కడున్నాయి? మీరే చెప్తే మీకే వచ్చేస్తుంది, నేను చెప్తే నాకు వస్తుంది, మీకు చెప్తే మీకే వచ్చేస్తుంది ఆన్సర్ లాస్ట్. ఆ రెండు మన ఉన్నారనుకుంటానే ఉన్నాయి. విత్తనము చెట్టు ఈ రెండు భూమిలో ఉన్నాయండి. భూమిలో ఉన్నాయి. రైట్ రైట్, ఓకే ఓకే, సారీ. మీరే విచారణ చేయండి. భూమి ఆడుంది? భూమి నీరు నుంచి వచ్చిందని అంటున్నారు కాదు, మీకే తెలుస్తామని తెలియదు. లెక్కేసుకోండి ఏది ఎక్కువ ఉందా. మీరే, అది కూడా మీకు మీకు అంటూ వేరే వాళ్ళు అనేది కాదు, మీకు తెలియాలి. నాగేశ్వర ప్రసాద్ గారికి తెలిస్తేనే. భూమి నీళ్ళల్లో ఉందంటారు. ఈ రెండు ఏడున్నాయి? అగ్నిలో ఉందంటారు. ఈ మూడు ఏడున్నాయి? వాయువులో. అంతవరకే పదార్థాల కథ. వాయువు ఏడుంది? వాయువుకి లేని దాంట్లో ఉంది. లేని దాంట్లో ఉన్నట్లు తోచిందే వాయువు. కాబట్టి తోచడమే తప్ప ఇది లేదండి. శక్తిలో పదార్థం, పదార్థంలో శక్తి ఉంది అంటే చెప్పాను మీకు, జగత్తుకు మూల పదార్థం శబ్దము. శబ్దమే మూలధనం. జగత్తు మూలం శబ్దం. ఓకే. శబ్దాన్ని ఆశ్రయించి మనము చూస్తే పూర్ణ జ్ఞాతగా, పూర్ణ జ్ఞప్తిగా చూస్తే, మీరే చూపించండి. జ్ఞాత ద్రష్ట, ద్రష్ట జ్ఞాత అవుతాడు. చూడండి, జ్ఞాతే ద్రష్ట, ద్రష్టే జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకుంటా ఉండేవాడు, ద్రష్ట అంటే చూసేవాడు. ఇద్దరు శరీరంలోనే ఉండారా, బయట ఉన్నారా? శరీరం లోపలే ఉన్నారు. అంటే ఈ శరీరంలో ఉండేటువంటి ఈ జ్ఞాత ద్రష్ట ద్వయం అనేది ఒకదానిపైన ఒకటి ఆధారపడింది. ఇది వెస్ట్ లో చూపించాను మీకు, సమిష్టిలో చూపిస్తా. ఇప్పుడు అమెరికాకి, ఆస్ట్రేలియాకి, ఇండియాకి చెప్పాను కదా. ఒకే సమయంలో కాలము ఒక చోట రాత్రిగా, ఒక చోట పగులుగా ఉంది అంటే దీనికి స్థిరత్వం లేదు. ఇది శూన్యము, ఇది పరిణామశీలము, కాలము లేనిది. వ్యష్టి కళ కొంత సమయం, సమిష్టి కళ 432 కోట్ల సంవత్సరాల కళ ఇది. మీరు సమిష్టిగా 432 కోట్ల సంవత్సరాల కలగంటున్నటువంటి ఆ సృష్టికర్తే మీలో ఉండేది బీజంగా. ఆ సృష్టికర్త మీరు ఒక్కటే. దీన్ని బట్టి ఈ కాలం ఎప్పుడైతే, చూడండి, కాలం ఎప్పుడైతే 3 కాలాల్లోనూ పరిపూర్ణమే మీకు అపరోక్షమైందో, నీ తండ్రి తనయుడు నీవు 3 కాలాలు, 3 కాలాల్లో పరిపూర్ణం ఎప్పుడైతే అపరోక్షం అయిందో, అయిన వెంటనే అయిన వాడు ఉండడా? నిద్రపోయేంత వరకే నిద్రపోయేవాడు ఉంటాడు. గాఢంగా నిద్రపోయిన తర్వాత నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నట్టు తనకు తెలియదు. నా పరిస్థితి అది. ఇప్పుడు మీరు నిద్రపోయిన తర్వాత నన్ను ఏం నిద్రపోతున్నారా నాకు కనపడలేదు అంటే, మీరు నిద్రపోలేదు, నన్ను ఏం చేయమంటారు? మీరు కూడా నిద్రపోతే సరిపోతుందా? అంటే ఆ తత్వము గురుముఖత ఇక్కడ వస్తువు అంటే వస్తువు కాదండి, వస్తు నిర్ణయంగా దృఢపరచుకోవాలంటున్నాను. పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయంగా మీరు దృఢపరచుకున్నారనుకోండి, మీరే నాగేశ్వర ప్రసాద్ మృష. అక్కడ పూజారి వెంకటే మృష అంటే అబద్ధం అని. ఇప్పుడు పరిపూర్ణ వస్తు నిర్ణయంగా అంటే ఎలా చెప్పారు? అంతే, దాని అర్థం ఏంటి? కన్ఫర్మ్ గా అంటారా? అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు కుండ అనే వస్తువు, ఆ ఆది వేరు,
అక్కడ పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయంగా అంటే అర్థం ఏంటంటే, పదాలు నీ పక్క పక్క మారుస్తున్నా అంతే నేను. ఆ పరిపూర్ణాన్ని పరిశీలించి మిమ్ము మృష అని తలపుము, అది సెంటెన్స్. మిమ్ము అంటే బహువచనం అండి. మిమ్ము ముగ్గురు. ఎవరు ముగ్గురు? మిమ్ము అంటే ముగ్గురు. చూడండి, 3 కాలాలు అని అర్థం. 3 కాలాలు. ఓకే. ఈ సూచన అయితే ఎట్టుంటదో ఆ మనస్కంలో ఎట్లా చెప్తాను ఇప్పుడు. మిమ్ము అంటే మీ ముగ్గురిని, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడిట్లో చూడండి. భూత కాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. మూడిట్లో కాలం కామన్ కదా. ఒకే కాలము 3గా తెలుస్తుందండి. ఈరోజు 25వ తేదీ. నిన్న అడిగితే దీన్ని రేపు అన్నారు. రేపు అడిగితే ఈ డేట్కి నిన్న అంటారు. దీన్నే ఈ రోజు అంటున్నాం మనం. అంటే ఒకే రోజు 3 కాలాలుగా తెలియబడతా ఉందా లేదా? కాబట్టి ఇది శూన్యము. దీన్ని బట్టి మిమ్మల్ని అంటే నీ తండ్రిని గాని, నీ తాతను గాని, మీ కొడుకును గాని, నిన్ను గాని, ఈ ముగ్గురు కూడా మీరు ఏం చేస్తారంటే 3 కాలాలు కూడా లేనివని మృషాని మిమ్ము తలపుము. వాళ్ళ ముగ్గురు కూడా, వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు తెలుసు. మనం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచిస్తున్నారు అంతే. మీ కూతురు గురించి కానీ, మీ అమ్మగారి గురించి కానీ మీరు భావిస్తున్నారు ఇప్పుడు అంతే. అంటే కేవలం మీ జ్ఞాపకములోనిదే మీ కళ. మీ కళ శరీరం ఉండేటప్పుడే మేలుకోవాలి. తర్వాత ఎప్పుడో కాదు. శరీరము ఈ యొక్క శ్వాస ఆడుతున్నప్పుడే శ్వాసకు అతీతమైన దాన్ని కనిపెట్టేస్తే ఇప్పుడు శ్వాస లేని దగును. అదే సూచన. అది శ్వాసకు అతీతమైన తెలుసుకుంటే, అది తెలుసుకుంటే శ్వాస లేనిదని అర్థమవుతుంది. అదే సూచన. కాబట్టి నీ తండ్రి మరణించిన తర్వాత నీ కుమారుడు రాకపూర్వము నువ్వు ఉండేటప్పుడు కూడా ఏ పరిపూర్ణమైతే అంతటా స్వతసిద్ధమై నిండి నిబిడీకృతమై ఉన్నదో దానిని నువ్వు లేనెరుకతో కనిపెట్టు, లేకపోతే పోదు ఒట్టు అంటాడు ఒక చోట కృష్ణ ప్రభువులు కందార్థంలో. లేనెరుకతో కనిపెట్టు, లేకపోతే పోదు ఒట్టు. గురుముఖంగా వస్తు నిర్ణయం అంటే మీరు అన్నట్టు కన్ఫామ్ గా వస్తువులేం లేవు. కానీ వస్తువు అనే పదం ఉపయోగిస్తారు ఆయన కాకతాళీయంగా, అదే అవసరాన్ని బట్టి. అదే చాలా మంది ఉపయోగిస్తారు. బోధకులు చాలా మంది కూడా వస్తు నిర్ణయం చేయాలి అంటారు. అంటే ఎరుకను వస్తు నిర్ణయం చేయాలి, పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయం చేయాలి. ఎరుకను వస్తు నిర్ణయం చేస్తే నువ్వని నిరూపించాలి. పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయం చేసినప్పుడు నువ్వు లేదని నిరూపించాలి. లేదు అంతేనండి. పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయంగా నువ్వు లేదని నీకు తెలిస్తే అప్పుడు నేను కూడా లేని వాడని నీకే అర్థమవుతుంది. మళ్ళీ నేను చెప్పే పని ఇప్పుడు ఎరుకుని వస్తు నిర్ణయం చేయాలంటే నువ్వు ఉన్నావని నిర్ణయించాలి, నేను నిర్ణయించాలి. అట్లా. ఓకే, బాగుంది, చక్కగా. కాబట్టి ఎరుకను వస్తు నిర్ణయం చేసినప్పుడు నువ్వు సృష్టికర్తగా ఉన్నావు. పరిపూర్ణాన్ని వస్తు నిర్ణయం చేసినప్పుడు నువ్వు లేని వాడు అవుతున్నావు. అప్పుడు సృష్టి ఆడుంటది. ఇంకా అట్లా దృఢపరచుకొని అటు పైన తోచబడుతున్న గుర్తును, అంటే ఎరుక తోయడమే గాని ఇది నిజం కాదు. ఈ గుర్తుని బయట తోయాలన్నా నాలో పూజారి వెంకటేశ్వరంలో నుంచి బయట తీసేవాళ్ళ తెలుసుకోవటమే అంతే. పూజారి వెంకటేశ్వరం నుంచి తెలుసుకోవాలనే తప్ప బయట ఎక్కడో పోయి ఊరులు పోయి కాశీ రామేశ్వరం తిరిగి తెలుసు అట్టగా అది పీకేసేది కాదు, పారేసేది కాదు. అది వస్తు నిర్ణయం. గురువాక్యంతో వస్తు నిర్ణయం అయిపోతుంది. అది అంతే. అది నేను చెప్పేది కాదు, నా వల్ల కూడా కాదు, నాకు కూడా తెలియదు. అది అదంతే. ఇది ఇట్లే చెప్తాను అంతే, నేను నగత అంతే. కాబట్టి అటు పైన లేఖ తోచబడుతున్న ఆ అబద్ధపు గుర్తుని గురువాక్యం చేత వదిలేసి హాయిగా ఉండు. ఇంక నీకు సమస్య ఉంది. ఇది సంక్షిప్తమైనటువంటి భావార్థం. కృష్ణ ప్రభువులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఈరోజు జ్ఞాన యజ్ఞం 2వ భాగం కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. నిన్న అద్భుతమైనటువంటి సూచన చేస్తున్నారు. తపస్సు అమనస్క స్థితి. దీన్ని బట్టి మనం శారీరక తపస్సుని సాంఖ్యంగా, వాచిక తపస్సుని తారకంగా, మానసిక తపస్సుని అమనస్క స్థితిగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. నిన్న మనకు
ఏంటది మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమాన సముచ్యతే. ఇందులో మనం చివరి ఉన్నాం, దీంట్లో ఈ వ్యాఖ్యానంలో చివరి ఉన్నాం పెట్టారు ఆయన కూడా. చూడండి, మీకు ఎప్పుడైతే సూచన అయిందో సేమ్ ఈ రోజు మీకు అర్ధ గంటగా ఇప్పుడు ఏ సూచన అయితే జరిగిందో దాన్నే ఇక్కడ కొనసాగిస్తాడు. ఆత్మస్వరూప ప్రాప్తి కలిగిన పిమ్మట మీరే పరిపూర్ణుడని మీకు తెలిసిపోయిన తర్వాత మీలో మనసు నశిస్తుంది. మనసు నశిస్తుంది అంటే లేని మనసు లేదని తెలుస్తుంది. నశించేదానికి అదేమన్నా వస్తువా? ఇక్కడ చెప్పాడు మనకు నిన్న సూచన. చూడండి, ఉప్పు ముందైతే భౌతికంగా ఉప్పు ఉండే, నీళ్ళలోకి పోయినాక దానికి నామరూపాలు లేవు. సరే లేవు, ఇప్పుడు లేదని చెప్పేదానికి ఉప్పాడుందా? పెట్టుకోండి సూచన. ఇదే అమనస్క స్థితి, సహజామనస్క రాజయోగం ఇదే. అందుకని మళ్ళీ మీకు గాఢ నిద్రను కూడా సూచన చేశాం. నిద్రపోయేటప్పుడు మీరు వేరు, నిద్ర వేరు. ఉప్పు సముద్రంలో పోకముందు ఉప్పు వేరు, సముద్రం వేరు. ఉప్పు సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను నీరు అయిపోయినా నేను చెప్తాది అదే. నువ్వు పరిపూర్ణుడని నువ్వు తెలిసిన తర్వాత నేను పరిపూర్ణుడని చెప్తే శబ్దంతో కదా చెప్పాలా? శబ్దం లేదు కదా పరిపూర్ణంలో. ఎట్లా సిగ్గుగాల మనక? వాడు నేను పరిపూర్ణుడైనాను, నేను మాయను దాటేసిన బొందాడు, సిగ్గు ఉండాలి కొంచెం చెప్పేదానికి. నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను మాయను దాటేసినాను అంటాడు. ఎట్లా దాటినాడో తెలియదు. మాయ అంటే లేనిది కదండి, లేని దాన్ని ఈడెట్ట దాటినాడు అంట. ఎంత నేర్చిన మాటలే తప్ప అవన్నీ ఊరికే మాటలే. కాబట్టి ఉప్పు బాగా సూచన చూడండి. ఉప్పు ఇది ఆయన చెప్పిందే. ఇది నీటిలో ఉప్పు కరిగిపోయినట్టుగా నీ మనస్సు లేదని నీకు తెలిసిపోతుంది అంతే. కానీ ఇప్పుడు దీన్ని మాయ లేదు, మాయను దాటాను అనకుండా అంటే ఊరికే వ్యక్తం చేసి కాకుండా ఇంకా వేరే రకంగా ఎలా చెప్పాలి దాన్ని? నాకు తెలియదు అని చెప్పేసిన కదా ఇంతకు ముందే. నేను కాదు గురువు గారు, ఏదో ఒకటి ఉంటుంది కదా మనం వ్యక్తం చేసేటప్పుడు. కొంచెం మాయ నాకు అర్థమైందని చెప్పాలా, లేకపోతే నేను మాయని అర్థం చేసుకున్నాను అనాలా? ఏ రకంగా దాన్ని చెప్పాల్సి వస్తుంది? చెప్తాను. మాయ అంటే ఏమి? లేని దాన్ని మనం అంటే అర్థం చేసుకుంటామండి. లేనిదే అంటే నేను లేనని అర్థం కదా. పూజారి వెంకటేశ్వర లేడు అని అర్థం కదా. లేనివాడు ఏం చెప్తాడు నీకు? ఇది భ్రాంతి అని అర్థం చేసుకున్నాను అంటే మాయను దాటినట్టేగా? కాదండి, భ్రాంతి అని అర్థం చేసుకున్నానని చెప్పడం కూడా మాయే, దాటినట్టు కాదండి. మరి ఎలా, మరి దాన్ని ఏ రకంగా మరి వ్యక్తం చేయాలి? అదేనండి నేను చెప్తున్నా కదా క్లియర్ గా. భ్రాంతిని దాటాను అని చెప్పడం కూడా భ్రాంతి. భ్రాంతిని కొంచెం నాకు అవగతం అయిందని చెప్పడానికి కూడా ఏముంది దాంట్లో? తప్పేముంది గురువు గారు? జగన్ విద్య అని చెప్పడంలో తప్పేముంది దాంట్లో? అట్లా తప్పు లేదు అని, తప్పేముంది అనేది కూడా ఎరికానండి. చూపిస్తాను. ఇప్పుడు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్తే, గాఢంగా నిద్రపోతూ ఏమయ్యా నిద్రపోతున్నారా అని నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని, నిద్రపోతున్నానని మీరు చెప్తారా? చెప్పం. అట్లాంటిదేనండి ఈ పరిస్థితి కూడా. మరి ఈ జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అనేది ఎంతో మంది మహాత్ములు చెప్తూనే ఉంటారు కదా. అవునండి, వాళ్ళు రాసి పెట్టిపోయారు. మనం సూచన, అది గురుముఖంగా సూచన అవుతుంది. సూచన అయ్యేటప్పటికి అదే మీ సూచనే మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మతత్వంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే ఆయన మనసు నశించిన తరువాత ఇట్టి స్థితిలో పరిపూర్ణుడే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని తెలిసిన స్థితిలో రాశారు, ఆయన రాశారు. ఇంద్రియ మార్గమున పీడి విషయములనే గ్రామమున ప్రవేశించు మనోభావం ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? నోటి మాట పెగలా బయట రావాలి అంటే విషయం కావాలి కదా. నేను చెప్పాను, జగత్ వ్యవహారానికి శబ్దం కదా మూలం. మరి శబ్దించకుండా నిలిచిన దాన్ని ఓం కిడం పక్క సున్న పెడితే ఏమన్నది భక్తులారా అంటారు ఆయన అవధూత స్వామి. గడాల వెంకటేశ్వర అవధూత స్వామి ఏంటాడంటే ఓం కుడి పక్క పెడితే ఓం అన్నారు. ఇంతకుముందు అన్నారు మీరు ఓం అని నేను చెప్పాలంటే మీకు అది ద్వయం ఎట్ట అని అడిగారు అండి. చెప్పి ఆయన ఒకటి సౌండ్ ఒకటి రెండు అయింది కదా అన్న. ఓం కిడం పక్క సున్న పెడతాను పలకండి. పలకలేం, అది చూపించాల్సింది. ఓ ఎడం పక్క సున్న పెడితే పలకండి, మిగలైతే పలకండి చూద్దాం. పలకలేదు, కూడేమని పెడితే పలకాలి.
పలకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక ఎనుచు పలకబడెను. కాబట్టి ఈ ఓంకారానికి అతీతమైంది పరిపూర్ణం అని చెప్పిన తర్వాత నీకు అర్థమైతే ఇది బాగుంది గురుగారు. ఓం తర్వాత సున్నాని పలకగలం కానీ ఓం ముందున్న సున్నాని పలకలేదు. అదే పలకలేననే చెప్పింది నేను కూడా. కాబట్టి పలకమంటే నాకు బాగుంది అంటున్నా, ఇది చాలా మందికే తెలియదు. ఓకే, కాబట్టి ఈ పలికేదానికి ఎక్కడి నుంచి పలుకుతాడు వాడు అని అడుగుతున్నాడు ఆయన. జ్ఞానేశ్వర్ అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్, అది క్వశ్చన్ మార్క్ పెట్టినాడు, ఆయన కూడా పెట్టాడు క్వశ్చన్ మార్క్. చూసుకోండి కింద నుంచి రెండో లైన్. ఎక్కడి నుంచి ఆయనకి మాట వస్తుంది బయట చెప్పు, అది ఎట్ట తెలుసా? మళ్ళీ సూచన చేస్తున్నాడు. అరచేతులు ఎప్పుడైనా ఎంట్రుకలు మొలుస్తాయా? లేదు. అట్ట పరిపూర్ణంలో ఎరుకు పుట్టలేదు, నువ్వు పుట్టలేదు పరిపూర్ణంలో నీకే తెలిసిపోతే మళ్ళీ నువ్వు నేను దాటినాను, నా దగ్గరికి రండి నేను బోధిస్తాను. నువ్వు ఏడున్నావు బోధించేదానికి? ఇప్పుడా శిష్యుడు వచ్చి కుయోమరు అంటే అతని యొక్క పరిస్థితిని అనుసరించి అతనికి ఎరుకను ఎక్స్ప్లెయిన్ చేయాలనే, ఎరుకు లేదని చెప్పాలనే తప్ప అరచేతిలో ఎంట్రుకలు మొలవదు, పరిపూర్ణంలో మనం పుట్టలేదు. కాబట్టి మనసున విషయభావములు నామమాత్రానికి అసలు ఉండే నామమాత్రం కూడా లేదని చెప్పిన తర్వాత ఇంకా నన్ను అడుగుతారు మీరేంటండి? చదువుతున్నానండి మళ్ళీ నన్ను. చెప్పండి. ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇంకా నేనేమని చెప్పేదయ్యా మీకు? అది రాసిలేదు అదేనండి. మనస్సు ఈ మాదిరి స్థితి కలదా అయితే దాన్ని సహజ మనస్క రాజయోగం అని అంటారు అని శ్రీకృష్ణ భగవానులు చెప్పినట్టు, జ్ఞానేశ్వరి చెప్పినట్టు నేను మీకు చెప్తున్నానన్నమాట. ఇది బాగుంది, చక్కని సూచన. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఆయన శారీరక వాచిక మానసిక తపస్సుల్ని నీకు వివరంగా చెప్పినని అంటాడు. నేనేమో సాంకేతారక మనస్కాలు పూర్తి చేశారని పూజారి వెంకటేశం అంటా ఉన్నాడు. ఇప్పుడు నేను లేదని తెలిస్తే అమానస్కమే. అంతే, అమానస్కమే పరిపూర్ణం అంటారు. అవునండి. మనోరహితమే జన్మరహితం అండి. అమనస్కం పరిపూర్ణమేనండి. సహజ అమనస్క రాజయోగము. అమనస్కం అనే పదంలోనే మనసు లేనిదని ఉంది కదండి. అవును. అది నువ్వు ఎట్టయినావని మాత్రం నన్ను అడగబాకండి. ఇందులో మరి లేఖనే తోస్తున్నటువంటి ఎరుక చూడండి. త్రిగుణములను అనుసరించి ఈ త్రివిధ తపస్సులను, అంటే త్రికరణ తపస్సులు ఇప్పుడు చెప్పింది, చెప్పబోయేది త్రివిధ భేదాలు. దీంట్లో మళ్ళీ ఈ మూడింటిని గాన ఏది శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు బాగుంది, ఇది పరిపూర్ణం తెలిసిపోయిందని చెప్పి ఈ పదాలను బట్టి గాన అందరికి చెప్పిన అది ఉపయోగం లేదు. అట్లా అంటాడు మళ్ళీ ఆయన. మనకు ఈ మూడింటిని కలిపిగాన శ్రద్ధగా పాటిస్తే ఆయన పరిపూర్ణుడు. అప్పుడు ఆయన ద్వారా జరిగేది సాత్విక తపస్సు. కానీ అండి శ్రీ భగవాన్ వాచ శ్రద్ధయా పరయా తప్తం తత్వం తపస్తత్ త్రివిధం నరైః త్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. జ్ఞానేశ్వరి భగవద్గీత పైకి తీయండి. నెక్స్ట్ శ్లోకం వస్తుంది. 17, 18, 2 శ్లోకాలు ఈరోజు పూర్తి అవుతాయండి. 10-12 రోజుల్లో ఈ అధ్యాయం అయిపోతుంది. నవంబర్ లో మనం 18వ అధ్యాయంలో ఉంటాం, 1000వ రోజులో ఉంటాం. చూడండి ఇదేనండి. ఇప్పుడు చెప్పినటువంటి శారీరక వాచిక మానసిక తపస్సులు మూడింటిని కూడా ఆ మూడింటిని గన శ్రద్ధగా ఆచరిస్తే అతని చేత సాత్విక తపస్సు జరుగుతున్నదని ఇతరులు చెప్తారు. అట్లా లెక్క అతను చెప్పడు నేను సత్వగుణం కాదండి. ఇప్పుడు ఇంకో జోక్ చెప్తా. ఇప్పుడు లెక్చరర్ గా ఆయన సర్వీస్ ఎక్కువ అయింది. ఎప్పుడు అందరినీ తిట్టుకుంటా కోపంగా ఉంటాడు పాపం. ఎప్పుడు జీతం కాలేదని అందరి మీద మండిపడతా ఉంటాడు. ఇంక్రిమెంట్ రాలేదు లెక్కలు వేసుకుంటా ఉంటాడు పాపం. ఆయనకి హ్యూమన్ వాల్యూస్ ట్రైనింగ్ ఇచ్చినారు మాకు 1 నెల రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఆయన చెప్పా ఏంటండి నాకు 18 ఏళ్ళు సర్వీస్ అయిపోయిందండి, రిటైర్మెంట్ వయసు పెంచేస్తే ఇప్పుడు మరి 2 ఏళ్ళు పెరిగిపోతే నా ప్రిన్సిపల్ ప్రమోషన్ ఎట్టా? ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇప్పుడు నాకు 2023లో రావాలనుకోండి,
రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల 2025కి వస్తుంది. అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం. అది ఏమంటాడంటే, నేను అడిగేది న్యాయమే కదండి, నా ప్రిన్సిపల్ ప్రమోషన్ నాకు రావాలి కదండి, నాకు 2 సంవత్సరాలు లేట్ అయింది కదండి, నేను అడిగేది కరెక్టే కదండి అంటాడు. అది కోరిక కదా, కోరికే కాదంటాడు ఆయన. మీకు తెలుస్తుంది కోరికని. నేను అడిగేది కరెక్టే కదండి, నేచురల్ యాక్సెప్టెన్స్ సహజ స్వీకృతి ప్రకారమే అడుగుతున్నానండి అంటాడు. నీ ప్రిన్సిపల్ ప్రమోషన్ ఒకటే వాడికి అంత ఇదిగా ఉంటాడు, మనం ఏం చేయలేము ఇంకా అట్లా అంటాడు. కాబట్టి అట్లా ఆయన చెప్తే కాదు, అది ఇంకొకరు చెప్తారు, లేదండి అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల జరిగింది, దానికి ఇప్పుడు మనం ఏం చేయలేమంటే ఇంకొకరు చెప్తారు, ఆయనకి తెలివి చెప్తారు మళ్ళీ. అట్లా నేను ఈ శారీరక, వాచిక, మానసిక తపస్సులు శ్రద్ధగా అవలంబిస్తున్నాను కాబట్టి నేను పరిపూర్ణుడని ఆయన అనుకుంటే అది ఎరుక. అనుకుంటే ఎరుకండి. అవును, అది చెప్తున్నాను. మరి ఏమనుకోవాలి చూడండి. అఫలాకాంక్షిభిః, సెకండ్ లైన్, అఫలాకాంక్షిభిః, ఆ మూడింటిని ఫలాపేక్ష లేకుండా యుక్తైః నరైః, యుక్తుల చేత మాత్రమే అవలంబించబడుతూ ఉంటుందండి. అదే ఆయనకు అహంకారం ఉండదు ఆడ. చూసుకోండి, దీనిలో అహంకారం కనపడదు ఆడ. ఈ 17వ శ్లోకంలో అహంకారం ఆడ కనపడదు, చూడండి కావాలి. ఫలితం కోరకుండా యుక్తులైన పురుషులు యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. 5వ అధ్యాయం శ్లోకం నంబర్ 12. యుక్త మాట్లాడుంది, వీళ్ళుంటే అది తీసుకురండి. 5వ అధ్యాయం 12వ శ్లోకం తీసుకొని చూడండి. యుక్తుడు, అక్కడ ఇద్దరిని యుక్తులు అయుక్తులు ఇద్దరిని చూపిస్తారు అక్కడ. చూడండి, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా అంటే యుక్తుడు ఎట్టుంటాడంటే కర్మఫలం మీద దృష్టి ఉండదు వానికి. కాబట్టి అతను కర్మఫలాన్ని త్యజించి ఉండడం వల్ల ఏం పొందుతున్నాడు చూడండి, శాంతి ఆప్నోతి, పరమశాంతిని పొందుతున్నాడండి యుక్తుడు. యుక్తుడు అంటే ఇక్కడ పరిపూర్ణుడు. పరిపూర్ణుడు పరమశాంతిగా ఉంటే, అయుక్తుడు ఏమంటున్నాడు నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ లైన్ లో చూసుకోండి. అయుక్తుడు ఏం చేస్తున్నాడంటే కామకారేణ, కోరికల చేత. నాకు ఏ కోరిక లేదు కదండి, నేనేమి కోరలేదు కదండి, అది కూడా కోరికే. అట్లా కామకారం ఫలే సక్తో, ఆయనకి ఏం కావాలి ఇప్పుడు, ఏం ఫలం కావాలి తెలుసా ఆయనకి? ఏ కోరికలు లేనివాడు, ఈయన పెద్ద గురుమూర్తి అని పక్కనోడు చెప్పాలి ఆయనకి. అది కోరిక కదా, కోరికే. నిబద్ధతే అంటే అర్థం ఏంటి? నాకు కోరిక లేదనే కోరికతో బంధించబడ్డాడు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ అంటే, అక్కడ మీకు వేరే యాంగిల్లో చెప్పా, ఇక్కడ చెప్పిన యాంగిల్ గురించి అక్కడ మళ్ళీ ఆ శ్లోకం తీసుకొని చెప్పా. చూడండి, ఇప్పుడు శారీరక వాచిక వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. శారీరక వాచిక మానసిక తపస్సులు మూడింటిని కూడా శ్రద్ధతో జరుపుతూ ఉంటే అతని చేత యుక్తైః నరైః, చూడు పరయా, పరిపూర్ణుడి చేత. రెండో పదమే శ్రద్ధయా పరయా, చూసుకోండి. అతని శ్రద్ధయా, అంత శ్రద్ధతో తప్తం అంటే చేయబడుతుంది, చేస్తున్నాడు కాదు, చేయబడుతుంది. కర్తలేడు కాబట్టి ఫలితం, కర్తలేడు కాబట్టి ఫలితం రాదు, ఫలితం రాదు కాబట్టి జన్మ లేదు, చేయబడుతుంది. కర్మాభావే ఫలం నాస్తి. మరి ఫలాభావే భయం, భయం ఎందుకు? ఫలం లేకపోతే భయం లేదు. కాబట్టి తత్ త్రివిధం, ముందు శ్లోకం 3 చెప్పామే, తత్ త్రివిధం మొదటి లైన్ లాస్ట్ తత్ త్రివిధం తపః, శారీరక వాచిక మానసిక తపస్సులు మూడింటిని గన ఫలాపేక్ష లేకుండా చేసినటువంటి అతని యొక్క ప్రవర్తనని సాత్వికమని అంటారు. మూడింటిని కలిపి 3 రకాలుగా చెప్తారు, సాత్విక రాజస తామస అని. దీనికి వ్యాఖ్య చూద్దాం, పైకి అంటే ఇంకా సువిఘ్నులైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఇంతవరకు నేను చెప్పిన అంటే పరమేశ్వరుడి ద్వారా చెప్పబడిన అని అర్థం అండి. నేను చెప్పిన త్రికరణ తపస్సులు, వాటి ఫలప్రాప్తి గురించి సమస్త ఆశలను పరిత్యజించి చేయబడినప్పుడు, అతని ద్వారా చేయబడినప్పుడు ఈ తపస్సులు 3 కూడా ఏవి, మానసిక శారీరక వాచిక 3 అండి. ఆ 3 ఏకకాలంలో అతనితో అవలంబించబడుతూ అతన్ని అశరీరుడు అంటారండి.
ఈ తపస్సులు శుద్ధ సాత్విక ప్రవృత్తితో, అంటే ప్రతిఫలాపేక్ష లేదు కాబట్టి నాకు తెలుసు అని మీ దగ్గర అనిపించుకోవడం ఆయన ఉద్దేశం కాదండి. అతనికి తెలుసు అని మీ దగ్గర అనిపించుకునే ఉద్దేశం ఆయనకు లేదండి. లేదు. అదే పరిపూర్ణత అండి. అది ఆస్తిక్య బుద్ధి. బుద్ధి ఉంటది అతనికి. అతని బుద్ధిలో కర్మఫలం ఫలాపేక్ష ఉండదండి. అప్పుడు అట్టి తపస్సుని బుద్ధిమంతులైన వారు సాత్విక తపస్సు అందరు. ఈయన బుద్ధిమంతుడు, అది వేరే వాళ్ళ మీద నెట్టుకున్నాడు. ఇప్పుడు జ్ఞానేశ్వరి బుద్ధిమంతులే, ఆయన ఏమంటున్నాడు, ఆయన వేరే వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు. అప్పుడు ఇప్పుడు చూడండి, నాకు తెలుసు అని అనిపించుకోవాలనేది అతనికి ఉండదు. అది అదే ఇప్పుడు మీరే పరిపూర్ణులండి. అది ఉంటే మీరే పరిపూర్ణులయ్యా, అంతేనండి. అందుకని ఆ తపస్సును బుద్ధిమంతులైన వారు సాత్విక తపస్సు 18వ అధ్యాయం అంతా ఇట్లే కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది సాత్విక తపస్సు అంటే ఇదే అండి. ఇది ఓకే. పరిపూర్ణుడి చేత అవలంబించబడే కార్యాలన్నీ కర్మలు కావు, ఇవన్నీ కార్యాలు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దీన్నే ఇంకా తమో గుణం ఉంటే వాడి పరిస్థితి ఎట్టుంటుందో ఒకసారి చూడండి. రజోగుణం తమో గుణాలు ఉంటే ఎట్టుంటుందో చూద్దాం. ఇప్పుడు రాజసిక తపస్సు కానివ్వండి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇది అధ్రువం. ఇది అధ్రువము అంటే క్షణికమైన, అనిశ్చితమైన, శాశ్వతము కానటువంటి, లేనెరుకులో ఫలితాన్ని కోరి చేసేటువంటిది అధ్రువం. అతనికి ఒక దృఢత్వం ఉండదు. అట్లాగాక చూడండి, తపో నిమిత్తమై నేను ధ్యానం చేయాలని కూర్చుంటే అది ధ్యానమే కాదు, అది ప్రాక్టీస్ అవుతుంది. నిజమైన ధ్యానం అదే జరగాల. చూడండి, ఎత్ తపహ, ఏదైతే సత్కారమాన పూజార్థం, నేను 2 గంటలు ధ్యానం చేశాను అని మీ దగ్గర అనిపించుకోవాలని నేను కూర్చుంటే దాని పేరు ధ్యానం ఎట్లయితుందండి? అట్లా ఏదైతే ఇతరుల నుంచి గౌరవం పొందాలి, ఆయన మహాధ్యాని, ఆయన గొప్ప గురువు అని నన్ను అందరూ అనుకోవాలి అనేటువంటి దంభంతో చేయబడితే అది అధ్రువం, చలం. అది రాజసిక తపస్సు అని చెప్పబడును. అది తపో నిమిత్తమై ఇంకా పైకి తీయండి. అదే భేదభావమును కలిగించి గొప్పతనం అనే శిఖరంపై కూర్చునేటువంటి ఆలోచనతో, రాజసగుణం యొక్క ఆలోచన ఉంటదండి. త్రిభువనములందు నాకు తప్ప మరెవరికి ఇంత ప్రతిష్ఠ రాకూడదు. దుర్యోధనుడు అదే కదా చెప్పేది, సూది మొన మోపినంత భూమి కూడా ఈయనంతా నాదే అంటాడు. సభలు మరియు భోజనాదులప్పుడు తానే అందరికంటే ఎక్కువగా ఫోకస్ అవ్వాలని, ముందుగా సన్మానించబడాలని, తానే విశ్వమునంతటా ప్రీతిపాత్రుడు కావాలని రావణాసురుడు తపస్సు చేసిన దానికే. వాడు కూడా మనసు నిలబెడతాడు. వాడు ఉపయోగం లేదు, అమనస్కం కాదు వాడికి. అమనస్కం కాదు, ఒక లక్ష్యం, ఏదో పొందాలనే లక్ష్యంతో చేస్తాడు. అది హిరణ్యకశిపుడు చేసింది కూడా అదే. ఎగ్జాంపుల్ అండి, ఇదంతా పురాణ పాత్రలు ఉదాహరణగా చెప్పేస్తా అంతేనండి. కాబట్టి లోకులంతా తన ఇంటికే పరిగెత్తుకుని రావాలా, తనకే ఎక్కువ గౌరవం ఉండాలా, ఊరంతా ఈయన పేరుకు పెదరాయుడుగా ఉండాలా, ఆయన పెదరాయుడుగా ఉండాలా. ఆయన పెదరాయుడు ఊరంతా అంటే అది వేరే విషయం, కానీ ఈయన పెదరాయుడుగా ఉండాలని బలవంతంగా పులుముకుంటే అవుతాడా? పేరుకు పెదరాయుడుగా ఉండాలని, అన్ని విధముల అనుభవాలు తానే పొందాలని అంటే అది ఎట్టుంటది తెలుసా? మాకు మంచి ఉదాహరణ చెప్పాడు, ఎవరు ఫీల్ కాపాకండి. కురూపి, అందవిహీనమైన కురూపి, నల్లగా బుగ్గులాగా ఉండేటువంటి ముఖమంతా బుడిపిలు ఉండేటువంటి ఒక ఆవిడ విలువైన వస్తువులు, పట్టు వస్త్రాలు, బంగారు నగలు వేసుకుంటే అందంగా వచ్చేస్తుందే? అట్టుంటది రజోగుణం. వాడు అందరి దగ్గర గుర్తింపు పొందాలంటే వాడు పొందే గుర్తింపు అట్టుంటది. వీళ్ళకి బాగుందండి, అన్ని అనుభవాలు కావాలనుకుంటాడు, అన్నిటికంటే అందరికంటే బ్రహ్మాండంగా ఉండాలనుకుంటాడు. అరే గుణం గుడిసేట్టుగా ఉంది, అది మర్చిపోయినాడు వాడు.
మర్చిపోయాడు. బాగుంది. ఓకే. అన్ని ఉంది, అల్లు నోట్లో శని ఉంది, అన్ని సంపదలు అన్ని ఉన్నాయి వాడికి. ఆ, గుణం గుడిసేట్టుగా ఉంది, అది మర్చిపోయినాడు. ఆ, దాన్ని బాగా చేసుకోవాలంటే ఆ, ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కదా, ఇంతమందిని పిలిచినాను కదా, ఏమి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా కదా, ఇంతమందిని పిలిచినా కదా, వాడు మాట్లాడు. ఆ, కాబట్టి వాడికి ఎట్లుంటది వాడి పరిస్థితి, వాడు కూడా ఈ 3 తపస్సులు చేస్తాడు. ఆ, వాడు ఎట్లా చేస్తాడు తెలుసా? ఉమ్, శరీరం పైన, ఆ, వాక్కుకు పైన, శరీరం పక్క దాంట్లో కూర్చోవాలని కూర్చోలే, ఉమ్, నేను ధ్యానం చేస్తున్నట్టు 10 మందికి కనపడాలా, కనపడాలి. ఉమ్, నేను మా అమ్మ ఫోటోకి మా నాయన ఫోటోకి దండం పెడతా ఉంటే నాకు భక్తి అని 10 మంది అనుకోవాలనుకుంటాడు అంతే. అది. ఆ, ఉండేటప్పుడు మెడబట్టి బయటికి గెంతేస్తాడు బట్టలంతా ఇచ్చి, ఆ, తర్వాత వాళ్ళ ఆయన ఫోటోకి దండేసి దండం పెడతాడు. ఆ, ఇట్లా శరీరం పైన వాక్కు పైన తపస్సు అనే పూత పూసి ఉంటది అంతే వాడికి. అది. వాడికి లోపలంతా రజోగుణం ప్రబలిపోతా ఉంటది. ఉమ్, ఈ రీతిన గొప్పతనమును పెంచుకునే తలంపుతో, ఉమ్, సారాంశం ఏంటంటే ధనమానములనే వాసనలను పరాకాష్ఠ వరకు చేర్చుంటాడు వాడు. ఉమ్, డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ గౌరవం రావాలి వాడికి. అది. ఇది రాజస తపస్సు అవుతుందండి. ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ కీర్తి రావాలని కోరుకుంటాడు. ఆ, ఇది ఎట్లా ఉంటదంటే, అంటే వీడికి పవర్ ఉండేటప్పుడు వీడు ఆ పనులు చేస్తే మళ్ళీ వాడికి పవర్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు చూడండి. తమిళనాడులో ఏమైనారంటే కరుణానిధి గవర్నమెంట్ లో జయలలిత అమ్మ గారిని జైల్లో పెట్టారు. సేమ్ జయలలిత ముఖ్యమంత్రి, కరుణానిధిని మళ్ళీ జైల్లో పెట్టారు. ఇంకా ఇద్దరు అదే కదా. కానీ వాళ్ళు పవర్ లో ఉండేటప్పుడు మాత్రం నేనే సాత్వికుడు నేనే గొప్ప అనుకునేది. ఒకరికి పవర్ పోతే ఇంకొకరు వాళ్ళని జైల్లో పెట్టుకుంటే ఇద్దరు అదే. ఇట్లా కొంతమంది చేస్తారనమాట. ఇది ఎట్లాంటిదంటే రజోగుణం ప్రకటించబడినప్పుడు ఆడి ఎట్లా నీకు వేరే ఉత్తమ గుణం ఎట్లా తెలియబడుతుంది చెప్పండి. ఉత్తమ గుణం ఎవరు తెలుసుకుంటారు? ఉత్తములే తెలుసుకుంటారు, బుద్ధిమంతులే తెలుసుకుంటారు. వీళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఎండిపోయినా లేక ఈనినప్పటికీ పాలివ్వనటువంటి వ్యాధిచే పీడించబడుతున్న గోవు లాంటి వాళ్ళు వీళ్ళు. పాలివ్వలేక బిడ్డకి బాధపడుతున్నటువంటి వాళ్ళు. డబ్బు ఉంది కానీ సరిగ్గా సద్వినియోగం చేయలేరు. ఓట్లు కొనేదానికి డబ్బుంటే ఓట్లు కొనేదానికే ప్లాన్ చేస్తారు తప్ప ప్రజలకి ఎట్టా మేలు చేయలేదు తెలియదు. ఆడంబరము, డంబము, నిష్ఠ ఇదే వీళ్ళ పని. కాబట్టి ఇది రాజసిక తపస్సు అనమాట. దీని కన్క్లూజన్ తర్వాత తామసిక తపస్సు ఎలా ఉంటుంది అనేది తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. ఈ 3 తపస్సులను శ్రద్ధగా ఆచరించిన యోగులు ప్రతిఫలాపేక్ష లేక చేసిన తపంబు సాత్వికంబు, స్వార్థంబు కొరకు గాని వీటిని స్వాభావికముగా గాని సత్కారమందుటకును గౌరవ సన్మానమునకు గాని ప్రతిఫలాపేక్షతోను చేసిన తపంబే రాజసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాందీపరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాందీపరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశు
శునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో